భారతమాత ముద్దుబిడ్డ హిందూ హృదయ సామ్రాట్ శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఆర్ఆర్ చౌరస్తాలో శివాజీ విగ్రహానికి పూలమాల వేసి ఆదర్శ్ నగర్లో ఛత్రపతి శివాజీ జెండా ఆవిష్కరించి శోభాయాత్ర ర్యాలీలో పాల్గొని ఘనంగా నివాళులర్పించడం జరిగింది. సందర్భంగా ఇందూర్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ హిందూ సనాతన ధర్మాన్ని కాపాడేందుకు భారత జాతిని సిద్ధం చేసిన మరాఠా యోధుడు మన నవభారతానికి స్ఫూర్తి ప్రదాత అని, ఆ కాలంలో మన భారతదేశాన్ని పట్టిపీడిస్తున్న మొఘలులు, ఔరంగజేబులు లాంటి వాళ్ళు హిందూ దేవాలయాలపై, హిందూ ఆడబిడ్డలపైన దాడులు చేస్తుంటే హిందువులను బానిసలాగా వ్యవహరిస్తున్న తరుణంలో ఈ భారత మాత సంఖ్యలు తెంచడానికి షాహోజీ జిజియాబాయి దంపతులకు జన్మించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ అని, అతని 17 ఏళ్ల నుండే తన యుద్ధ నీతితో గేరిల్లా సైన్యులను తయారు చేసుకొని తుష్కరులను, మొఘలులను తరిమికొట్టి వారి గుండెల్లో సింహ స్వప్నంలా నిద్రపోయిన యోధుడని, అతని పాలనలో కుల, మత, జాతి వివక్షత లేకుండా హిందూ దేవాలయాలతో పాటు మసీదులను కూడా కట్టించాడని, జమీందారీ పెత్తందారీ విధానాన్ని రద్దు చేసి ఇతర రాజులకు ఆదర్శంగా నిలిచాడని, అతని పట్టాభిషేకం వార్షికోత్సవాన్ని హిందూ సామ్రాట్ దినోత్సవంగా జరుపుకుంటామని, మనమందరం కూడా ముఖ్యంగా యువత ఛత్రపతి శివాజీ మహారాజ్ని ఆదర్శంగా తీసుకొని మనవంతు ఈ దేశాన్ని, మన హిందూ ధర్మాన్ని రక్షించడంలో కీలక పాత్ర పోషించాలని, శివాజీ మహారాజ్కి మన ఆడబిడ్డలే కాకుండా శత్రువుల ఆడబిడ్డలు కూడా తల్లిలాగే చూసే గొప్ప సంస్కారం నూరిపోసిన తల్లి జిజియాబాయి. అలాంటి తల్లిని ఆదర్శంగా తీసుకొని చిన్నప్పటి నుండే పిల్లలకు మన దేశ సంస్కృతి, సాంప్రదాయాలు, మన హిందూ ధర్మం, దేశం కోసం పోరాటాలు చేసిన వీరుల గాథలను నూరిపోయాలని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నాగోల లక్ష్మీనారాయణ, కార్పొరేటర్లు బట్టు వైష్ణవిరామ్, సుక్క మధు, కృష్ణ, బట్టు రాఘవేంద్ర, భాస్కర్, ఆనంద్, పవన్, ఆశీష్, రాకేష్, శ్రీపాల్ చారి, కిరణ్, హరీష్ రెడ్డి, రామడుగు భారత్ తదితరులు పాల్గొన్నారు.